హైదరాబాద్లో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద హెచ్ఎండీఏ మైదానంలో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, శకటాల ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. ఏటా అగ్నిమాపక శాఖ నిర్వహించే వారోత్సవాలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వారోత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద హెచ్ఎండీఏ మైదానంలో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనను ప్రత్యేక హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శకటాల ర్యాలీ ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. ప్రదర్శనలో ఏర్పాటైన స్టాళ్లను ఉన్నతాధికారులు రవి గుప్తా, నాగిరెడ్డితో పాటు ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు విధులను అంకిత భావంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలే కాకుండా భవనాలు కూలిపోయినప్పుడు, వరదలు సంభవించినప్పుడు సిబ్బంది అందిస్తున్న సేవలను రవి గుప్తా కొనియాడారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. Fire safety is a very crucial thing for all of us. It's not just the responsibility of the fire department officers. Telangana Fire Services, they have done an excellent job. Many lives have been saved, much property has been saved for being so motivated and so dedicated towards the duty. We must remember it's our joint responsibility. It's the responsibility of the department, responsibility of the public, responsibility of the industry, government agencies and everyone. ప్రజల సేవలకు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పునరంకితం కావాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి సూచించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆయన కోరారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ యొక్క ఫైర్ సర్వీసెస్ వీక్లో ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి సేవల్ని ప్రజలకు చెప్పడము, ఫైర్ ప్రికాషన్స్ అంటే ఈ యొక్క మంటల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఆపదలు రాకుండా ఏ విధంగా మనము ప్రయత్నం చేయాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అగ్ని ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అగ్నిమాపక పరికరాల ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగనుంది. ప్రజలందరూ ప్రదర్శనను వీక్షించవచ్చని అధికారులు తెలిపారు.